చెర్రీగాడు స్క్రీన్ లోకి వచ్చాడేంటని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. నేను మస్కట్ వెళ్ళానన్న విషయం మీ అందరికీ తెలిసింది. నేను నా వైఫ్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నాం అంటే బాధ ఉంది, అలాగే హ్యాపీనెస్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ ట్రిప్ వేసినప్పుడు బాధ ఎందుకు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు దాకా స్క్రీన్ మీద కనిపించాడు కదా, వీడి వల్లే మాకు బాధ అంతా. మా చెర్రీగాడిని ఎప్పుడు కూడా ఎంత అలా ఎప్పుడు వదిలి ఉండలేదు మీ ఇద్దరం. వీడు మా లైఫ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని కోరికలు మేము చంపేసుకున్నాం. పెళ్ళైన తర్వాత అక్కడికి ఇక్కడికి ట్రిప్స్ అని చెప్పేసి ఆబ్వియస్ గా ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. వీడు వచ్చిన తర్వాత అన్ని క్యాన్సిల్ చేస్తాం, ఎందుకంటే ఈ వదిలిపెట్టి ఉండలేక వేరొక ఆనందాన్ని కలవడం కోసం ఇక్కడ ఉన్న ఆనందాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. చెర్రీని అంత అలా వదిలి ఉండలేనప్పుడు మరి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎందుకని అనుకుంటున్నారు కదా. నా మనసుకి తగ్గట్టుగానే నా ఇష్టాలు రెండు చోట్ల ఉన్నాయి. అమ్మ అనే ప్రేమేమో మస్కట్ లో ఉంది. చెర్రీగాడు, నా వైఫ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ నాతోనే ఉన్నారన్న హ్యాపీనెస్ ఉంటది, మా అమ్మ నాతో లేదన్న బాధ కూడా ఉంటుంది. అలాగే మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎంత ఆనందం అయితే ఉంటుందో అంతా బాధ ఉంటది, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నాతో లేరని. నా ఒక్కడి జీవితంలోనే కాదు, మాక్సిమం అందరి జీవితాల్లోనే కూడా ఇలాగే ఉంటాయి, కానీ పర్సన్స్ చేంజ్ అవ్వచ్చు అంతే. ఈ వీడియోకి నేను డబ్బింగ్ చెప్పే డేట్ వచ్చేసి 16వ తారీఖు ఏప్రిల్ అండి. స్టిల్ ఇప్పటికీ కూడా మేము మస్కట్ లో ఇంకేం తిరగలేదు. యాక్చువల్ గా మా కార్ రూట్ సెట్ అవ్వలేదు. మేము మస్కట్ లో ఎక్స్ప్లోర్ చేయవలసిన దగ్గరగా 10 ఏరియాస్ అయితే ఉన్నాయి. మాక్సిమం మేము అయితే 19వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ స్టార్ట్ అవుతాం తిరగడానికి. మాక్సిమం 2-3 డేస్ లో అయితే మేము కవర్ చేసేస్తాం అన్ని. 26th కల్లా కంపల్సరీగా వచ్చేస్తాం, ఎందుకంటే 27th చెర్రీగాడి బర్త్డే ఉంది కాబట్టి. మీకు నచ్చిన డాగ్ ని ఇంటికి తెచ్చుకొని మీకు నచ్చిన ట్రిప్స్ ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి.